హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్లో భాగంగా ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరిగింది కదా. సో దాని గురించి డీటెయిల్గా చూడబోతున్నాము. సో ఈ ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ఇది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో 2025 జనవరి 13న ఈ మహాకుంభమేళా అనేది స్టార్ట్ అయింది. ఈ కుంభమేళా వచ్చేసి 45 డేస్ 45 రోజుల పాటు కొనసాగి 2025 ఫిబ్రవరి 26న మహాశివరాత్రి వేడుకతో అయితే క్లోజ్ అవుతుంది అనమాట ఈ కుంభమేళా అనేది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సాంస్కృతిక ఉత్సవంగా ఈ కుంభమేళా అనేది రికార్డుకి ఎక్కింది. సాధారణంగా ఈ కుంభమేళాను 4 ఏళ్లకోసారి నిర్వహిస్తారు. ఈ ఏడాది అయితే యూపీలోని ప్రయాగ్రాజ్లో నిర్వహించే కుంభమేళాకు ఒక విశిష్టత ఉంది. ఇది ఏంటి అంటే 144 సంవత్సరాల తర్వాత జరుగుతున్న మహాకుంభమేళా అనమాట. అయితే ఈ కుంభమేళాలు మొత్తం 4 రకాలు. కుంభమేళా, అర్ధ కుంభమేళా, పూర్ణ కుంభమేళా, మహాకుంభమేళా. కుంభమేళా అయితే 4 ఏళ్లకోసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా అయితే 6 ఏళ్లకోసారి జరుగుతుంది. పూర్ణ కుంభమేళా అయితే 12 ఏళ్లకోసారి జరుగుతుంది. మహాకుంభమేళా అయితే 44 ఏళ్లకోసారి జరుగుతుంది. అయితే ఈ మహాకుంభమేళాలో షాహీ స్నానాల తేదీలు ఏంటివో చూద్దాం. జనవరి 13th వచ్చేసి పుష్య పూర్ణిమ స్నానం. జనవరి 15th వచ్చేసి మకర సంక్రాంతి స్నానం. జనవరి 29 వచ్చేసి మౌని అమావాస్య స్నానం. ఫిబ్రవరి 3 వచ్చేసి వసంత పంచమి స్నానం. నెక్స్ట్ ఫిబ్రవరి 12 వచ్చేసి మాఘ పూర్ణిమ స్నానం. ఫిబ్రవరి 26 వచ్చేసి మహాశివరాత్రి స్నానం. సో ఇవన్నమాట. నెక్స్ట్ అర్ధ కుంభమేళా. అర్ధ కుంభమేళా అంటే ప్రయాగరాజ్, హరిద్వార్లో 6 ఏళ్లకు ఒకసారి ఈ అర్ధ కుంభమేళా అనేది జరుగుతుంది. నెక్స్ట్ పూర్ణ కుంభమేళా. ఇది ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. గ్రహగతుల ఆధారంగా ఈ పూర్ణ కుంభమేళా తేదీలను నిర్ణయిస్తారు. పుణ్య స్నానాల కోసం కోట్లాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తారు. నెక్స్ట్ మహాకుంభమేళా. ఇది 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత ఈ మహాకుంభమేళా అనేది జరుగుతుంది. అంటే ఇది 144 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. ఈ మహాకుంభమేళా అత్యంత పవిత్రంగా అయితే భావిస్తారు. అయితే ఈ సందర్భంగానే అఖాడాలు, నాగా సాధువుల ఆధ్వర్యంలో ఎన్నెన్నో ప్రత్యేక కార్యక్రమాలు అనేవి జరుగుతాయి. ఈ మహాకుంభమేళా కోసం 144 సంవత్సరాలు మనం ఎదురు చూడాల్సి ఉంటుంది. ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ ప్రదేశాల్లో కుంభమేళా అనేది నిర్వహించబడుతుంది. ఇక్కడ ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ ప్రదేశాల్లో కుంభమేళా అనేది నిర్వహించబడుతుంది. ఈ ప్రదేశాల్లో నదులు ప్రత్యేకమైన నదులు అయితే ఇక్కడ ప్రవహిస్తాయి. ప్రయాగ్రాజ్ వచ్చేసి త్రివేణి సంగమం, అంటే గంగా, యమున, సరస్వతి నదులు కలిసి ఉంటాయన్నమాట. హరిద్వార్లో వచ్చేసి గంగా నది, ఉజ్జయినిలో వచ్చేసి సిప్రా నది, నాసిక్లో వచ్చేసి గోదావరి నది. ఈ కుంభమేళాలో పాల్గొనే భక్తులు ముఖ్యంగా ఆచరించేది ఏంటి అంటే త్రివేణి సంగమ ప్రాంతంలో పవిత్ర స్నానం. అయితే 45 రోజుల పాటు జరిగే ఈ వేడుకలో 6 ముఖ్యమైన తిథులను మరింత పవిత్రమైనవిగా నమ్ముతారు.